బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత చేపట్టిన భూ పోరాటం హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తతకే దారితీస్తుంది. భూముల కోసం ఆందోళనకు దిగిన కవితను పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్ స్టేషన్ కి అయితే తరలించినట్లుగా బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అయితే అందుతోంది. దీంతో తెలంగాణ రక్షణ సేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసనకే దిగారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని, 2.5 ఏళ్లు గడిచినా కూడా ఆ హామీ అమలు కాలేదని కవిత ఆరోపిస్తూ ఉన్నారు. ఈ హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భూపోరాటం చేపట్టగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో కవితకు గాయాలన్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతూ ఉంది. కవితను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట తెలంగాణ రక్షణ సేన నాయకులు కార్యకర్తలు బైఠాయించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించి భద్రతనైతే కట్టుదిట్టం చేయడం జరిగింది. ఇటు మరోవైపు చూస్తే చట్ట వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని కవితను అదుపులోకి తీసుకున్నామని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అటు తెలంగాణ రక్షణ సేన మాత్రం ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు కూడా తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ లైవ్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తారు. రాజేంద్ర ప్రసాద్, మనం చూస్తున్న మార్నింగ్ నుంచి కూడా భూ పోరాటానికి సంబంధించి కవిత ఎటువంటి పోరాటం చేస్తున్నారు అనేది, ఈ నేపథ్యంలోనే కవితను కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎగ్జాక్ట్ గా అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? బొల్లారం పోలీస్ స్టేషన్ ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఇక్కడ పాటల్లో తెలంగాణ ఉద్యమ పాటలు పాడుతూ కవితను విడుదల చేయాలని చెప్పేసి నినాదాలు చేస్తా ఉన్నారు. ఒకసారి మనము వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ కార్యకర్తలను ఇక్కడ పోలీస్ స్టేషన్ ధర్నా చేస్తున్నారు. ఇక్కడ మనతో ఇక్కడ పోలా శ్రీనివాస్ గారు, ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ మనతో ఉన్నారు. ఒకసారి అంతా మాట్లాడే ప్రయత్నం భూపోరాటానికి ఇక్కడ మాట్లాడుతున్నారు. చెప్పండి, తెలంగాణ ఉద్యమకారులు భూపోరాటం చేస్తా ఉన్నారు. ఉద్యమకారులకు ఇస్తాను ఏదైతే మేనిఫెస్టోలు పెట్టిందో దానికోసం ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ రోజు ధర్నా కార్యక్రమానికి కేవలము టీఆర్ఎస్ పార్టీ కాదు, రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు, అదే విధంగా నిరుద్యోగులు కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసిన మోసానికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా అన్న తమ హక్కుల కోసమే ఈ రోజు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఉద్యమకారులు మరీ ఘోరంగా ఈ రోజు అక్కడ తీసుకోవడం జరిగింది. ఉద్యమకారుల రక్తాన్ని ఈ రోజు ఏదైతే చూసారా రాష్ట్ర ప్రభుత్వం, నిజంగా అతి త్వరలో కూడా దీని ప్రతిఫలం ఉద్యమకారులు ఖచ్చితంగా తీసుకున్నారు. ఈ రోజు ఎట్లంటే ఒక దొంగల్లాగా, దోపిడి దొంగల్లాగా మేము రాష్ట్రాలు దోచుకొని వచ్చినామా, తెలంగాణ ఉద్యమం చేసినాము, ఉద్యమం చేసినాకనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ తెలంగాణకి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిండు, మంత్రులు అయిండు. ఈ రోజు పోలీస్ వ్యవస్థ నడుస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత అదే పోలీస్ వ్యవస్థ నడుస్తుంది. కానీ తెలంగాణ తెచ్చిన మా అయితే ఉద్యమకారులను, అమరవీరులను ఘోరంగా చేస్తాం. ఇది మేము తెచ్చుకున్న రాజ్యమా, లేకపోతే ఇంత ఘోరమైన రాజ్యం జరుగుతుందని ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే పోలీస్ స్టేషన్ లో మన తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధినేతని కవిత గారిని అరెస్ట్ చేయడం నిజంగా అన్యాయం. ఎందుకంటే కవిత గారు ఎందుకు వచ్చారు? ఆ రోజున తెలంగాణ ఉద్యమంలో కూడా కవిత గారిని ఇంత ఘోరంగా కొట్టలేదు. ఇంటిదే అది చూడండి, ఒక్కసారి వీడియో చూస్తుంటే అక్కడ ఒక నీడ్చుకొని పోవడము, కింద పడడము, పోలీసు కింద ఎత్తేయడం, ఇంత ఘోరంగా జరుగుతుంది. కానీ ఇది అతి త్వరలో దీనికి అక్కగారు నిజంగా రాష్ట్రంలో కూడా జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి అక్కడ ముందుకు వచ్చేది. ఈ పరిణామం నిజంగా అతి త్వరలో కూడా దీనికి తీర్పు వస్తుంది. అతి త్వరలో కూడా రాష్ట్రంలో మొత్తం వ్యతిరేకత వచ్చింది. ఏదైతే ఉందో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి నిజంగా చెప్తున్నా, రాష్ట్రంలో ఉన్న ఇప్పటి వరకు మాకు అన్ని కూడా ఫోన్లు వస్తున్నవి. మేము రావాలన్నా, పోలీసులు పోలీస్ స్టేషన్ ముట్టడి చేయాలంటే లేదు, అక్కడ శాంతియుతంగా చేద్దామన్నారు. అదే శాంతియుతంగా మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము. మా శాంతి భద్రతను కాపాడటానికి అక్కగారు కంకణ కట్టు అదే విధంగా నడుస్తున్న అక్కగారి మాటలు, అక్కగారు ఒక పిలుపునిస్తే
చేతులు కానీ మాకేం కూడా కాదు. ఒక్క పిలుపు అగ్గాన్ని బయటికి లోనికి పిలిపోతే చేతులు బట్టలు కొట్టుకోవాలని అగ్గాన్ని తీసుకొని బయటకు వస్తాము. వెంటనే అక్కగారిని విడుదల చేయాలి. తెరచుగా ఎక్కడైతే మా వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా విడుదల చేయాలి. అక్కగారిని వెంటనే విడుదల చేయాలి. వెంటనే అక్కగారికి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనకు తెలిసిన న్యూస్ లోపల అక్కగారికి చాలా బ్లడ్ వస్తుందని తెలిసింది. డబ్బాలు ఎక్కడ తెలుస్తుంది. అక్కగారు కూడా ఎవరితో మాట్లాడలేదు లేదని తెలిసింది. కానీ మేమందరం చాలా బాధపడుతున్నాము. మా స్థానాన్ని మా ఓర్పుని నిజంగా ప్రభుత్వ అధికారులు అదే సీఎం గారు ఖచ్చితంగా లైవ్ చూస్తుండొచ్చు. అయ్యా మేము తెచ్చిన సీట్లో మీరు కూర్చున్నారు. అయ్యా తెలంగాణ తెచ్చిన అధినేతలు లోన కూర్చుంది, మీరు సెక్రటరీలో కూర్చుంది సమాచారార్థంలా వెంటనే అతన్ని బేషరతుగా రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అదే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు గుర్తించామని హామీ ఇచ్చారు. అదే విధంగా కమిటీ కూడా వేశారు. ఇంకా ఈ భూ పోరాటాలు అవసరం అనే చర్చ కూడా జరుగుతా ఉంది. దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. జై తెలంగాణ, జై కవిత. వీళ్ళు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప అది కూడా కవిత గారు రౌండ్ టేబుల్ సమావేశం చేసి పెట్టి తర్వాత కరీంనగర్ మారకొండూరులో ఏదైతే భూ పోరాటం చేసిందో అప్పుడు వీళ్ళ నిద్రలో లేచి అప్పుడు వీళ్ళకి తోడొచ్చి అప్పుడు వీళ్ళకి ఉద్యమకారుల మేము గుర్తొచ్చి అప్పుడు ఒక కమిటీ వేసి ఆ కమిటీ కూడా కాంగ్రెస్ కమిటీయే, అది ఉద్యమకారుల కమిటీ కాదు. అందులో కూడా కనీసం ఆడబిడ్డలకు కానివ్వండి ఉద్యమకారులకు కానివ్వండి ఎవరిని నియమించకుండా ఒక కాలయాపన చేయడం కోసం కమిటీ వేసింది. ఈ రోజు మేము అడిగింది ఏంటి? నువ్వే కదా రేవంత్ రెడ్డి గారు పెద్ద హామీ ఇస్తాం కదా, ఇస్తానన్నా ఉద్యమకారులకు ఇస్తానన్నా 250 గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వమన్నాం. 2.5 సంవత్సరాలు కలిసి 3 సంవత్సరాలు వచ్చింది. ఇప్పటి వరకు నువ్వు ఇయ్యలేదు. ఉద్యమకారులం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము ఉద్యమ బిడ్డలం. ఆ రోజు మేము రోడ్లకి కదా కొట్లాడికి కోసి పొంగడి కాళ్ళకు గద్దలు కట్టుకొని ఊరు పాటలు పాడితే కదా తెలంగాణ వచ్చింది. తెలంగాణ తెచ్చుకున్నది మేమైతే ఈ రోజు నువ్వు కుర్చీలో కూర్చొని ఎవరైతే తెచ్చిరో ఆ ఉద్యమకారుల రక్తాలు చూస్తారా మీరు? ఎవరు ఈ బిడ్డ? ఎవరు ఈ రోజు నువ్వు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిన ఆడబిడ్డ ఎవరు? ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్సీ, ఒక ఉత్తమ పార్లమెంటరియన్, అంతకన్నా పెద్ద ఒక ఉద్యమకారులు అంటారు. ఎప్పుడైతే ఉద్యమం జరిగిందో ఉద్యమ కాలంలో కూడా కవిత గారి మీద ఇంత దాడి చేయలేదు. ఈ రోజు గుంటనట్ట గుంపు మేస్త్రి ఇద్దరు కలిసి కవిత గారిని హత్యాయత్నం చేసిండ్రు, చంపే ప్రయత్నం చేసిందని మేము అందరము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు వీడియోలు అట్లున్నాయి. ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి మీరు లిఫ్ట్ చేసి రాళ్ళ మీద పడేస్తారా? ఈ రోజు మా కడుపు ఎగిరిపోతుంది, మా గుండె మండుతుంది. మా అధినేత్రి, మా అక్క, మా టీఆర్ఎస్ పార్టీ చీఫ్ మా ఉద్యమకారుల కోసం ఆఖరి భూ పోరాటం చేసిన అక్కని తీసుకొచ్చి మీరు ఈ రోజు పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చే విధానం ఏంటి? పోలీస్ డోర్ తీస్తూ ఆ ఇన్నోవా కార్ కి డోర్ తీస్తూ అక్కకి ఆ డోర్ కూడా కాకి అమ్మ నచ్చిన అరుపు మాకు ఈ రోజు మా కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తున్నాయి కదా, అవి చూస్తున్నారా? ఈ ఉద్యమకారులందరూ మీరే కూర్చున్నాం. మాకు అక్కని చూపించింది, అక్కని విడుదల చేయండి. ఏం చేసింది? ఈ రోజు ఉద్యమాన్ని ఉగ్రవాదంతో పోల్చిన వాళ్ళకి మీరు ప్రొటెక్షన్ ఇస్తారు. ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళని మీరు మీ సీట్లలో కూర్చోబెడతారు. ఉద్యమకారులను మాత్రం ఈ రోజు మమ్మల్ని రోడ్డు పాలు చేస్తారా? మా జీవితాల్లో మీరు చీకటిమయం చేసిందని మా కోసం కొట్లాడటానికి మా తల్లిగా తరలిస్తున్నది కవితక్క గారిని వెంటనే విడుదల చేయాలి. వెంటనే పోలీస్ యంత్రాంగం మొత్తం కవితక్క గారికి క్షమాపణ చెప్పాలి. జై ఈరోజు ముఖ్యంగా యావత్ ఉద్యమకారులకు అండగా ఉండాలని చెప్పి కవిత గారు తెలంగాణ రక్షణ కాలనీ అని చెప్పి మేము బోడుపల్లో అనాథంలో శాంతియుతంగా ధర్మేస్తే కవిత గారిని కక్షపూరితంగా కావాలని చెప్పి మీరు అలర్ట్ చేసే విధానంలో కావాలని కింద పడేసారు. అక్కకి ఏమైనా అనుకో బిడ్డ, యావత్ తెలంగాణ మొత్తం మీరు గుర్తుపెట్టుకోండి. యావత్ తెలంగాణ ఉద్యమకారులు ఆల్రెడీ ఫోన్ చేస్తారు ఇక్కడ రావాలని చెప్పి మీరు కవిత గారికి బేషరతుతో క్షమాపణ చెప్పి అక్కడే విడుదల చేయాలి. మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు లాఠీలు పొందినాం. ఇప్పుడు కూడా బట్టలు దింపుడు మమ్మల్ని కొడుతున్నారు. లాఠీలు పొందుతారు. ఎందుకు కొడుతున్నాయా? నువ్వు గన్ను ఎత్తినావు ఉద్యమకారుల మీద, ఉద్యమంలో గన్నులు ఎత్తి ఇలా రాజ్యం ఎత్తినావు. అదే ఉద్యమకారులు మేము ఉద్యమకారులు దెబ్బలు తిన్నాం. గన్నులు ఎత్తుకొని దెబ్బలు తిని కావాల్చుకొని ఈ పోలీసు అండంగా పెట్టుకొని మేము ఏమడుతున్నాం? ఆ ఉద్యమకారులకి 250 గజాలు ఇవన్నీ ఉద్యమకారుల కోరికలు తీర్థంగా చెప్తే ఒక కాలయాపన కమిటీ చేస్తే కేకే కమిటీ అని చెప్పి ఇప్పటిదాకా ఏం నిర్ణయం తీసుకొని చెప్తున్నారు బయటికి. మీరు ఇంకా 2 సంవత్సరాలు 1 year అయినా
విలక్షణ ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తారో తప్పకుండా ఉద్యమకారుల ఆంక్షలను ఉద్యమకారుల పోలీసులు 250 గదాలు ప్రతి ఒక్కరు చేయాలని కోరుతాం. అక్కడ విడుదల లేకపోతే బిడ్డ మేము గేట్లు బదిలీ వస్తాం. లాయర్లు ఇప్పుడే పోలీసులు లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు. ఒకసారి గేట్ వద్ద లాయర్లతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్. లాయర్లు మాట్లాడుతూ ఉన్నారు. జై తెలంగాణ, జై కవితక్క, జై టిఆర్ఎస్. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవితమ్మ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేమందరం కూడా ఉప్పల్ బగాయత్వ కార్యక్రమాన్ని శాంతియుతంగా చేయడానికి ప్రయత్నం చేసిన భాగంగా మేమందరంగా స్పందిస్తా ఉంటే కింద ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యమకారులని, ఉద్యమ నేత నేపథ్యం ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారుని కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసినది. అలాగే ఆ మోసాలపై గద్దెనెక్కిన మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కి వాళ్ళ మేనిఫెస్టోలో 250 గదాలు ఇస్తానని చెప్పి 4,000 రూపాయల ప్రతి నెల ఇస్తామని చెప్పి ఎన్ని హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టిన సందర్భంగా అవి నెరవేర్చని కారణంగా 2 సంవత్సరాలు దాటిపోయిన సందర్భంగా వీళ్ళకి ఎవరికి మన ఉప్పల్ భాగ్యతో చేసిన కార్యక్రమానికి స్పందిస్తూ మేము ముందుకు వచ్చిన దానికి ప్రతిస్పందనగా పోలీసు వాళ్ళు గవర్నమెంట్ చేతగాంతనంగా వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వివిధ ప్రాంతంలో వివిధ పోలీస్ స్టేషన్లో చార్మిపేటలో కొల్లారంలో కుక్కలను ఇచ్చుకొని పోయినట్టుగా మా అధినేత్రి రోడ్డు పైన ఇచ్చుకుంటూ పోయి ప్రతి ఒక్కరికి రక్తం చెందే విధంగా ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కరు ఈ ప్రయత్నం ఈ ఏదైతే జరిగిన ఈ మన రక్తం ఏదైతే జరిగేటట్టుగా వీళ్ళు స్పందించిన దానికి ఇది వాళ్ళ కౌంట్ డౌన్ గా మేమందరం స్పందిస్తూ మేమందరం ఇంతమంది అట్ట కోసం వచ్చినాము. మేము హైకోర్టు నుంచి వచ్చిన లీగల్ టీమ్ కూడా కనీసం లోపలికి పంపించకుండా వీళ్ళు చేసిన ప్రయత్నాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. మేము అడ్వకేట్ హైకోర్టు నుంచి వచ్చినాం. అసలు ఆమె ఏ విధంగా ఉన్నది, ఆమెకు హాస్పిటల్ అవసరం ఉన్నదా, వాళ్ళకి ఏం అవసరం ఉన్నది, ఆమె భోజనం ఇచ్చినారు లేదా, కనీసం మేము ఒక 4-5 పోవడానికి కూడా స్పందించలేదంటే ఇది పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇది సిపి గారు డీజీపీ గారు స్పందించి వెంబడే ఆమెను విడుదల చేయాలని కోరుకుంటూ లేని పక్షంలో రాష్ట్రం అంతా కూడా టీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా డీజీపీ ఆఫీస్ ముప్పదించడానికి కూడా